లీడర్ కాదు, పొలిటికల్ బ్రోకర్. ఓ సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుని కొడుకు, విద్యావంతుడు. ఈ లక్షణాలను చూసి ప్రజలకు సేవ చేస్తాడు కదా అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అతన్ని ప్రోత్సహించి 2 సార్లు ఎమ్మెల్యేని చేసింది. కానీ లీడర్ అనుకున్న అతను పొలిటికల్ బ్రోకర్ అయ్యాడు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే అతని దుష్టబుద్ధిని అవినీతి సామ్రాట్టులు సరిగ్గా వాడుకున్నారు. అతని పేరే వల్లభనేని వంశీమోహన్. 2014లో గన్నవరం నియోజకవర్గ ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ 2019లోనూ తెలుగుదేశం పార్టీ నుండే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఎన్నికలు ముగిసి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల తర్వాత వంశీ అవినీతి చరిత్రను, స్వార్థబుద్ధిని తెలుసుకున్న జగన్ రెడ్డి అతన్ని తన తరపు బ్రోకర్గా, కలెక్షన్ ఏజెంట్గా అనధికారికంగా నియమించుకున్నాడు. గెలిచింది తెలుగుదేశం పార్టీ తరపునే అయినా వైసీపీకి దగ్గరగా ఉంటూ జగన్ రెడ్డి ఆదేశించినప్పుడల్లా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నేతలను విమర్శిస్తున్నాడు. చివరకు నారా భువనేశ్వరి గారి గురించి సైతం అవమానకరంగా మాట్లాడి తెలుగు జాతి ప్రజలచే చీకొట్టించుకున్న విశ్వాసఘాతకుడు వల్లభనేని వంశీ. ఇక రాజకీయాల మాటున వల్లభనేని వంశీ చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్ని కావు. భూ కబ్జాల నుండి క్యాజినోల వరకు, అక్రమ మైనింగ్ నుండి సెటిల్మెంట్ల వరకు ఒక్క తన నియోజకవర్గంలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకుల అసాంఘిక కార్యకలాపాలకు పవర్ బ్రోకర్గా తయారయ్యాడు వంశీ. బార్ నిర్వాహకులు, విద్యా సంస్థల అధినేతలు, పారిశ్రామికవేత్తలు, భవన నిర్మాతలు, కాంట్రాక్టర్లు ఎవరైనా సరే వంశీకి సూట్ కేసులు సమర్పించుకోవాల్సిందే. ఈ కలెక్షన్ల కోసం తన పరిధిలోని 4 మండలాల్లో 4 సబ్ బ్రోకర్లను ఏర్పాటు చేసుకున్నాడు వంశీ. శతాబ్దాల చరిత్ర కలిగిన గన్నవరం బ్రహ్మలింగం చెరువు అక్రమ తవ్వకాల విషయమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవలే వంశీకు చివాట్లు పెట్టింది. దేవాలయాన్ని, దేవుడి విగ్రహాన్ని తరలించి మరీ కోట్ల రూపాయల మట్టిని తవ్వించి అమ్ముకున్నాడు వంశీ. బాపులపాడు తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమిని కొట్టేశాడన్న అభియోగంపై 2019 అక్టోబర్లో ఇతగాడి మీద కేసు బుక్ అయింది. తనకు కమిషన్ ఇవ్వలేదన్న కోపంతో హనుమాన్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న వంశీ తనకు వీటాక్స్ ముట్టాకే పనులు జరగనిచ్చాడు. అవుటుపల్లి, గొల్లపూడి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాలలోనూ ఇదే తంతు. హైదరాబాద్, విజయవాడలలో వివాదాస్పద భూములు తాకట్టు పెట్టి బ్యాంకుల నుండి 230 కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడు. బాపులపాడు మండలం మల్లవల్లిలో 100 ఎకరాలు, గన్నవరం మండలం సూరంపల్లి, కొండపాడులో 100 ఎకరాలు, ముస్తాబాద్లో 80 ఎకరాల్లో అక్రమ గ్రావెల్ త్రవ్వకాల ద్వారా 300 కోట్ల రూపాయలు సంపాదించాడు వంశీ. వైసీపీ నేతలకు ఏమాత్రం తగ్గకుండా జగనన్న కాలనీల పేరిట పోరంబోకు, లోతట్టు భూములను తన అనుచరులతో చౌకగా కొనిపించి ఎకరా 10 లక్షల రూపాయలు కూడా చేయని భూములను ప్రభుత్వంతో 50 లక్షల రూపాయలకు కొనిపించాడు వంశీ. ఇది చాలదన్నట్టు ఆ భూముల లెవలింగ్ పేరిట మళ్లీ ఎకరాకు 10 లక్షల రూపాయలు నొక్కేశాడు. ఈ ఒక్క స్కామ్లోనే వంశీ 170 కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నాడు. వంశీ, అతని అనుచరులు కన్నుపడితే చాలు ఆ భూమి కబ్జా కావాల్సిందే. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఓ అపార్ట్మెంట్ కోసం దళితులను బలవంతంగా ఖాళీ చేయించి రోడ్డు వేయించుకున్నాడు. నియోజకవర్గంలో సుమారు 1000 ఎకరాలను వల్లభనేని వంశీ కబ్జా చేసినట్టు అంచనా. ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ వంశీ సెటిల్మెంట్లు చేస్తాడు. హైదరాబాద్ మియాపూర్లోనూ, మంచిర్యాల జిల్లాలో 207 ఎకరాల అసైన్డ్ భూములకు అక్రమ పట్టాలు ఇచ్చిన వ్యవహారంలోనూ వంశీ ప్రమేయం ఉన్నదంటే వంశీ అవినీతి పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించిందన్నమాటేగా. గత సంక్రాంతికి గుడివాడలో 3 రోజుల పాటు గోవా తరహా క్యాజినో నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో 200 కోట్ల రూపాయల చేతులు మారాయి. గుడివాడ గుట్కా నాని, హైదరాబాద్లో ఇటీవల పట్టుబడ్డ చికోటి ప్రవీణ్, వల్లభనేని వంశీ ఈ ముగ్గురు కేవలం క్యాజినో నిర్వహణ మాత్రమే కాదు, వైసీపీ నేతల అవినీతి సంపాదనను దేశం దాటించి హవాలా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక సినిమా నిర్మాతగా వల్లభనేని వంశీ చేసిన ఘోరాలు మరెన్నో. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మారిస్తే తప్పేంటి అని అడుగుతున్నాడు. తనకు రాజకీయ భిక్ష ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మీద కానీ, తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారి మీద కానీ, తెలుగు జాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పట్ల కానీ, ఆయన కుటుంబం పట్ల కానీ కాస్తంత కూడా విశ్వాసం లేని స్వార్థపరుడు వల్లభనేని వంశీ. 2024 ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా వైసీపీ నుండి పోటీ చేస్తాడట. మీరేమంటారు? ఇలాంటి ద్రోహిని, అవినీతి పరుడిని, పొలిటికల్ బ్రోకర్ని ఎన్నుకుందామా? ఆలోచించండి.